పెద్ద పెద్ద వినాయకులను తీసుకొని కరెంట్ షాకులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. అందరికైతే తెలుసు కదా, నేను గణపతి వీడియోలు అన్నిటిని కూడా తీస్తా ఉన్నాను. అలాగే నాగుల శ్రీను లాగ్స్ అనేటువంటి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అన్ని గణపతుల అప్డేట్స్ మాత్రం నేను ఇస్తాను. ఒకసారి ఇక్కడ గణపతిని చూసుకోండి. నారద ముని వాడినటువంటి ఇక్కడ చూసిరా తంబురం అంటారు, తంబురం పైన ఉన్నటువంటి కృష్ణుని రూపం చూడండి. దాదాపు 5 ఫీట్లు 4.5 ఫీట్ల రూపంలో ఉంటుంది. మీకు అంత తక్కువ, ఎంత తక్కువ రేట్ వస్తుంది అంటే అంత తక్కువ వస్తుంది. ఈ వీడియో చూసి అయితే రండి. మరి అలాగే ఒకసారి ఇక్కడ చూసుకోండి, గోపికలతో చిలకలాడేటువంటి సమయంలో చెట్టు పైన ఉన్నటువంటి శ్రీకృష్ణుని రూపంలో ఉండేటువంటి ఈ గణపతి కూడా సేమ్ యాస్టిస్ అంతే రేటుకు తక్కువ వస్తుంది. ఒకసారి మీరందరికీ ఈ ఫాలో కొట్టుకొని అలాగే కామెంట్ పెట్టి ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ గణపతిని తక్కువ రేటుకు మీకు ఇవ్వగలుగుతాం. ఓకేనా? ఒక్కసారి ఇక్కడ చూసుకోండి, అన్ని కూడా యూనిక్ గా ఉంటే మన చరిత్రను చెప్పేటువంటి విధంగానే ఉండేటువంటి గణపతులు. ఒకసారి చూడండి, రాముని రూపంలో ఉండేటువంటి గణేశుడు. ఇటువంటి గణపతులను తయారు చేస్తే మాత్రమే తీసుకోవాలి, కానీ వేరే భయంకరంగా ఉండేటువంటి గణపతులు తయారు చేస్తారు చూసారు కదా, అటువంటి గణపతులను మాత్రం ఎంకరేజ్మెంట్ చేయకండి. ఎందుకంటే మన పర్యావరణాన్ని రక్షించేటువంటి ఒక విధంగా ఉంది. మంచిగా కూర్చొని పందిర్లకు వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుందో అలా ఉంది గణపతి. ఇంకా చాలా గణపతులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి. సేమ్ వెనక కూడా ఇట్లా కూర్చున్నటువంటి గణపతి, కానీ వెనక డిజైన్ మొత్తం గోల్డ్ కలర్ లో వచ్చిందనమాట. ఇది కూడా ఒక యూనిక్ గానే ఉంటుంది. చిన్నపిల్లలందరికీ కూడా సైజులు అవైలబుల్ గా ఉన్నాయి. ఈ గణపతి గురించి చెప్పాలంటే, గణపతికి 2 భార్యలు. దక్షిణ భారతదేశంలో మన గణపతి బ్రాహ్మణుడిగా భావిస్తారు, కానీ మన ఉత్తర భారతదేశంలో మాత్రం మన గణపతికి 2 భార్యలు ఉన్నారు. ఆ భార్యల పేర్లు సిద్ధి బుద్ధిగా పిలుస్తారు. అటువంటి గణపతిని కూడా ఈ రోజు మన సిరిసిల్లలో అవైలబుల్ గా ఉంది. ఇంకా ఇటు చూసుకోండి, ఈ గణపతిని చూడండి, యాస్టిస్ మహారాజా గణపతి స్టైల్లో ఉంది. పైన కృష్ణుని బొమ్మ ఇచ్చి దీవెనలు ఇస్తున్నటువంటి ఒక సాంప్రదాయంగా ఉంది. మీకు ఇంకో గణపతి చూడండి, ఇది చాలా యూనిక్ గా ఉంటది. ఈ గణపతిని పెట్టి మాత్రం డెకరేషన్ ఎలా చేయాలంటే అవసరం ఉంటుంది. చంద్రుని రూపంలో మన శివయ్య నిల్చున్నటువంటి రూపంలో ఉన్నటువంటి మన గణనాథుడు. అలాగే కింద నంది కూడా ఉంది. యాస్టిస్ 2 పీసులు కూడా ఉన్నాయి, 2 కలర్ డిఫరెన్స్ గా ఉన్నాయి. మీకు ఇంకొకటి ఏంటంటే, మన మహారాష్ట్ర స్టైల్లో ఉండేటువంటి గణపతులను కూడా చూపెడతాను, అక్కడ ఉన్నాయి, చూపెడతారండి. మీరందరూ ఒకసారి చూసుకోండి, ఇక్కడ మహారాష్ట్ర స్టైల్లో ఉండేటువంటి గణపతులు అన్ని కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. మనకి ఏంటంటే చాలా తక్కువ రేట్లో, చాలా తక్కువ హైట్ లోనే గణపతులను పెట్టుకుందాం. ఎందుకంటే ఇబ్బంది పడేటువంటి గణపతులను మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇదే స్టైల్ రూపంలో 1, 2 ఇగో ఇక్కడ ఈ గణపతిని చూడండి, ఇంకా అవసరం ఉంది. నేను చూస్తే ఇప్పుడే వీడియో తీయంగా చూస్తా ఉన్నా. చాలా అంటే అత్యంత అద్భుతంగా ఉన్నటువంటి గణపతి. మనకు ఒకసారి చూడండి, పంచలు కూడా ఎంత అద్భుతంగా వచ్చాయంటే అంత అద్భుతంగా వచ్చాయి. ఇగో చూడండి, పంచలు కానీ శాల్వాలు కానీ ఇక్కడ చూద్దా చూడండి. మీరందరికీ ఇక్కడ పంచలు చూడండి. వీటన్నిటిని పెట్టడానికి చాలా అంటే చాలా ఖర్చు అవుతుంది, కానీ వీరందరూ కూడా మనకి వేసిస్తా ఉన్నారు. ఇంకా మీ అందరికి ఈ గణపతులు కాదు, చిన్నపిల్లలకు కూడా గణపతులు కావాలనుకుంటున్నారా? సో చిన్నపిల్లలకు ఉండేటువంటి గణపతులను చూపెడతారండి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ గణపతులు అన్ని కూడా 2 నుండి 3 ఫీట్ల వరకు ఉండేటువంటి గణపతులు అన్ని కూడా ఉన్నాయి. దాదాపు 30-40 గణపతులు మీకు అవైలబుల్ గా ఉన్నాయి. ఈ గణపతులు కూడా మీకు అందుబాటులోనే మన సిరిసిల్లాలనే ఉన్నాయి, ఎక్కడెక్కడికో పోనవసరం లేదు. మన సిరిసిల్లాలనే మనకే దగ్గరలో అత్యంత మంచి గణపతులు అన్ని కూడా ఉన్నాయి. ఈ గణపతి అడ్రస్ ఎక్కడంటే లక్ష్మీ గణపతి కళా ఆర్ట్స్ అనేటువంటి ఉన్నది ఇక్కడ మనకి సిరిసిల్లలో. మీరు కనుక నా వీడియోని చూసి మీరందరూ కూడా ఫాలో అయ్యి, అన్న మేము ఈ వీడియో చూసి వచ్చినామంటే మాత్రం ఖచ్చితంగా డిస్కౌంట్ అనేటువంటిది మీకు ఉంటది. ఓకేనా? అలాగే ఇంకో వీడియోలో మేము కలుద్దాం, మళ్ళీ ఇంకొక కలర్స్ లో మనం కలుద్దాం. కానీ గణపతుల పండుగ మాత్రం శ్రద్ధగా చేసుకోండి. అలాగే మన పెద్ద పెద్ద వినాయకులను తీసుకొని కరెంట్ షాకులు ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. దీన్ని మాత్రం పాటిస్తూ గణపతి పండుగ ఫెస్టివల్ ని చేసుకుందాం. ఈసారి ఒక్క క్రైమ్ రిపోర్ట్ కూడా మనకు రాకుండా చూసుకుందాం. ఓకేనా? జై గణేష, శ్రీ గణేష.